నేటి మంచి మాట. నీ మంచి ఎల్లప్పుడూ నీకు రక్షగా నీతోనే ఉంటుంది. నీవు మంచిని మాత్రమే నేర్చుకో, మంచిని మాత్రమే అవలంబించు. చెడును ఎంత మాత్రము నేర్చుకోకు, చెడును అవలంబించకు. నీలో మంచి ఉంటే మంచిగా ప్రవర్తించు. ఎదుటివారి చెడును చూసి నీలో ఉన్న మంచిని కోల్పోకు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. గడ్డి పువ్వులను సువాసనలను వెదజల్లే మల్లెలుగా భావించకు. పంది ముందు ముత్యాలను వెదజల్లకు, ఎందుకంటే దానికి ముత్యాల విలువ తెలియదు కాబట్టి. వజ్రం విలువ తెలిసిన వారికి వజ్రం దొరికితే ఆ వజ్రమునకు విలువ వస్తుంది. ఆ వజ్రం దొరికిన వారు సంపన్నులు అవుతారు. అలా కాకుండా వజ్రం విలువ తెలియని వ్యక్తికి విలువైన పెద్ద వజ్రం దొరికితే ఆ వ్యక్తి తనకు దొరికిన వజ్రాన్ని రాయిలానే చూస్తాడు. ఇంట్లో ఏ మూలనో పారవేస్తాడు. మంచిని నేర్చుకోవడానికి ఏ భాషనో నేర్చుకోవలసిన అవసరం లేదు. డిగ్రీలు చదవవలసిన అవసరం లేదు. మంచిని అర్థం చేసుకోలేని మనుషులకు మంచిని నేర్పించాలని తలంచడం వ్యర్థమైన ప్రయాసే. అందుకే మంచిని ఇతరులకు చెప్పకు. అదేవిధంగా చెడును గూర్చి, చెడు వల్ల జరిగే ప్రమాదములను గూర్చి కూడా ఎవరితో చర్చించకు. నీలో ఏ చెడు లేకుండా మంచి మనస్సాక్షిని కలిగి, నీ మనస్సాక్షి నిన్ను వ్రేలెత్తి చూపించకుండా జీవించే చాలు. నీవు నడిచే దారిని నీవు పరిశీలించుకుంటూ నడిచి నీ గమ్యానికి నీవు చేరుకో చాలు. ఇతరుల దారులను బాగు చేయాలని, సరిచేయాలని చూడకు. ఇతరులు నడిచే దారిని తీర్చిదిద్దాలి అని ప్రయత్నించావో నీలో ప్రశాంతతను నీవు కోల్పోతావు. ఈ రోజులు ఇతరులకు మంచిని బోధించే రోజులు కాదు. అందుకే నీవు మంచిని కలిగి జీవించు. నీ మంచే నీకు రక్షగా నిన్ను కాపాడుతూ నీతోనే పయనిస్తుంది.